పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, మీకు వందనాలు. తపస్కాలం 4వ వారం శనివారం. దివ్య పూజా బలి పఠనాలు. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 18వ వచనం నుండి 20వ వచనం వరకు. కీర్తనలు 7వ కీర్తన 22వ వచనం నుండి 3వ వచనం మరియు 9 నుండి 12వ వచనం వరకు. యోహాను శుభవార్త 7వ అధ్యాయము 40వ వచనం నుండి 53వ వచనం వరకు. నేను తోలుకొని పోవు వారిని నమ్మి వధ్యస్థానమునకు వెళ్ళు గొర్రెపిల్ల వలె నుంటిని. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 18వ వచనం 20వ వచనం వరకు. నా విరోధులు నా మీద పన్ను కుట్రలను ప్రభువు నాకు తెలియజేశాను. నా మట్టుకు నేను తనను తోలుకొని పోవు వారిని నమ్మి వధ్యస్థానమునకు వెళ్ళు గొర్రెపిల్ల వలె ఉంటిని. వారు నాపై కుట్రలు పన్నుచున్నారని నాకు తెలియదు. నా విరోధులు పుష్టిగానున్నప్పుడే చెట్టును నరికివేయుదము, ఇతనిని నరలోకము నుండి తుడిచిపెట్టుదము, ఇక ఇతని పేరు కూడా వినిపింపకూడదు అని పలికిరి. నేను ఇట్లు మనవి చేసి తిని, సైన్యములకు అధిపతివైన ప్రభు, నీవు న్యాయము తప్పని న్యాయాధిపతివి. నరుల హృదయమును మనసును పరిశీలించువాడవు. నేను నా వాజ్యమును నీకు అప్పగించి తిని, నీవు నా విరోధులకు ప్రతీకారం చేయగా నేను చూతును. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. క్రీస్తు గలిలయన్ నుండి వచ్చిన సువిశేషపట్నము పునీత్ యోహాను గారు వ్రాసిన సువార్త 7వ అధ్యాయము 40వ వచనం నుండి 53వ వచనం వరకు. ఆ కాలంలో యేసు పలుకులు విని జనసమూహములోని కొందరు ఈయన వాస్తవముగా ప్రవక్త అనియు, మరికొందరు ఈయన క్రీస్తు అనియు చెప్పుకునిరి. కానీ కొందరు, క్రీస్తు గలిలయ నుండి రాడు గదా, దావీదు వంశము నుండి, దావీదు గ్రామము అగు బెత్లెహేము నుండి క్రీస్తు అవతరించునని లేఖనము చెప్పుటలేదా అని చెప్పుకొనిరి. ఇట్లు ఆయనను గూర్చి జనసమూహములో భేదాభిప్రాయములు కలిగాను. కొందరు ఆయనను పట్టుకొనదలచిరి, కానీ ఎవడనూ ఆయనపై చేయి వేయలేదు. బంట్రోతులు ప్రధానార్చకుల యొద్దకు, పరిసయ్యుల యొద్దకు తిరిగి రాగా, మీరు ఆయనను ఎందుకు పట్టుకుని రాలేదు అని వారు ప్రశ్నించిరి. అందుకు ఆ బంట్రోతులు, ఆయన వలె ఎవడునూ ఎన్నడూనూ మాట్లాడలేదు అని సమాధానమిచ్చిరి. అది విని పరిసయ్యుల వారితో, మీరు కూడా మోసపోయితిరా? అధికారుల్లో కానీ పరిసయ్యులలో కానీ ఎవడనూ ఆయనను విశ్వసించలేదే. ఈ ప్రజలు ధర్మశాస్త్రమును ఎరుగరు కనుక వీరు శాపగ్రస్తులు అని పలికిరి. అంతకు మునుపు ఆయన యొద్దకు వెళ్ళిన నికోదేము వారిలో ఒకడు. అతడు, మన ధర్మశాస్త్రం ప్రకారము మొదట ఒక వ్యక్తి చెప్పునది ఆలకింపక, అతడు ఏమి చెయ్యినది తెలుసుకొనక అతనిపై తీర్పు తీర్పవచ్చునా అని వారిని ప్రశ్నించాను. అందుకు వారు, నీవును గలిలయుడువా? గలిలయ నుండి ఏ ప్రవక్తయు రాడు, పరిశీలించు చూడుము అని సమాధానమిచ్చాను. అంతటా అందరూ తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయిరి. ఇది ప్రభుని సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగునగాక. ఆమెన్.